అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. జయ శ్రీ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మేనేజ్ మ్యూట్ నాన్న. ఓకే ఓకే అట్లా చెప్పు, ఏమైంది మొన్న క్లాస్ లో? మాతాజీ థర్డ్ చాప్టర్ స్టార్టింగ్ లో ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ లో ఏం చెప్పాలో అదే రివిజన్ చేపిస్తుంది మాతాజీ. అడుగుతాడు. నాకు కన్ఫ్యూజన్ గా ఉంది యాక్చువల్ గా. అసలు ఈ కర్మయోగ ఒకటి, జ్ఞానయోగ ఒకటి, ఇవన్నీ ఏంటి అంత కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. నాకు ఈ యోగాలన్నీ అర్థం కావట్లే. నువ్వు అసలు నాకు క్లారిటీగా చెప్పు, ఏంటి అసలు, దేని తర్వాత ఏంటి, ఒక సిస్టమాటిక్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అడుగుతున్నాడు అర్జున. ఓకే, దట్ వి కంప్లీటెడ్ ఇన్ అవర్ 3.1 అండ్ 3.2. ఇప్పుడు మనం 3.3లో ఉన్నాము. ఓకే, సో ఇది నేను ఫస్ట్ చదువుతాను, తర్వాత మీ అందరికి ఛాన్స్ ఇస్తాను. అందరు చదవాలి వాళ్ళు. శ్రీ భగవానువాచ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. అడిగిన క్వశ్చన్ అడిగాడు, నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది, నాకేం అర్థం కావట్లేదు, సో నువ్వు నాకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నాకు ఏది కరెక్టో నువ్వే నాకు చెప్పు అని అడుగుతాడు అనమాట. అయితే దానికి భగవానుడు చెప్తున్నాడు, ఇంకా లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మీకు కొన్ని పదాలు ఈజీగా అర్థమైపోవాలి. జ్ఞానయోగం గురించి మాట్లాడుతున్నాడు, సాంఖ్యానాం అంటున్నాడు, కర్మయోగం అంటున్నాడు, యోగినాం అంటున్నాడు. అంటే ఇక్కడ యోగాల గురించి చెప్తున్నాడు అనమాట. నేను ఇంగ్లీష్ లో ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు. ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెట్ ఏం చెప్పాడు. ఓ సిన్లెస్ అర్జున. సిన్లెస్ అంటే అర్థం ఏంటి? సిన్ అంటే ఏంటి చెప్పండి? పాపం. పాపం. వెరీ గుడ్. పాపం లేనివాడా ఓ అర్జున, పాపం లేనివాడా. అందుకే పాపం లేనివాడు కాబట్టే అర్జునాని ఎన్నిక చేసుకున్నాడు, చూస్ చేసుకున్నాడు. ఓకే, ఆయన అర్జున అంత గ్రేట్ కాబట్టే ఆ కృష్ణ దగ్గరికి ఫ్రెండ్ గా రావడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఓకే, సో ఓకే, సో ఓ పాపం లేనివాడా అర్జున, ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్, నేను ఇంతకు ముందే చెప్పేశా నీకు, దట్ దేర్ ఆర్ 2 classes ఆఫ్ మెన్. ఇద్దరు మనుషులు ఉన్నారు, 2 తరగతులైన మనుషులు ఉన్నారు. హూ ట్రై టు రియలైజ్ ద సెల్ఫ్. అంటే ఈ సోల్ గురించి, వీటి గురించి అసలు నువ్వేంటి అనేది తెలుసుకోవాలి అని అంటే నువ్వెవరు, హూ యామ్ ఐ అని తెలుసుకోవాలనే దాన్ని రియలైజేషన్కి 2 classes ఆఫ్ మెన్ ఉన్నారని నేను ఇదివరకే చెప్పిన. సమ్ ఆర్ ఇన్క్లైన్ టు అండర్స్టాండ్ ఇట్ బై ఇంపెరికల్. ఇంపెరికల్ అంటే సెల్ఫ్ స్టడీ అన్నమాట. అంటే వాడికి వాడే శోధించుకుంటాడు అనమాట. వాడు ఈ బుక్కులు ఇవన్నీ చదివి
ఇప్పుడు వ్యాసుడు ఏదో చెప్పాడు కదా, అవన్నీ చదివి దాన్ని నమ్మడు వాడు. అవన్నీ నాకు ఇంపెరికల్ ఫిలసాఫికల్ స్పెక్యులేషన్, వాడికి వాడు ఓన్గా స్పెక్యులేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు అని వాడికి వాడే ఓన్గా అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇలా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మనము ఏదైనా మర్డర్ జరిగితే అక్కడికి వీళ్ళు వెళ్తారు కదా, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వెళ్తారు, సిబిఐ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎన్ని విధాలుగా స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. స్పెక్యులేషన్ అంటే ఇలా అయి ఉండొచ్చేమో, వాడు ఆ కిటికీలోంచి దూకాడేమో, లేకపోతే వాడికి ఎవరైనా తలుపులు తీసి పెట్టేటట్టుగా ఉంచారేమో, లేకపోతే ఆ కిటికీ ఫస్టే ఊచలన్నీ తీసి పెట్టి ఎవరో రెడీగా ఇట్లా పెట్టి, అంటే ఎన్నో విధాలుగా స్పెక్యులేషన్స్ వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు అనమాట. ఊహ స్పెక్యులేషన్ అంటే ఊహ, అది కరెక్ట్గా ఉండదు, వాడు ఊహించుకుంటూ ఉంటాడు. కానీ వ్యాస మహర్షి వీళ్ళందరూ ఎలా వెళ్ళారు? భక్తి యోగా ద్వారా వెళ్ళారు కదా. భక్తి యోగా ద్వారా ఆ భగవంతుని తలుచుకుంటూ ఒక ధ్యానంలోకి వెళ్ళి యాక్చువల్గా ఏంటి అని రియలైజ్ అయ్యారు. అది చాలా హయ్యెస్ట్. అలా వెళ్ళలేరు ఎవరు కూడా. ఆ భక్తి యోగంలోకి వెళ్ళి కొందరు ఒప్పుకోరు, చిచి ఎవరో ఆ కృష్ణాన్ని తలుచుకుంటూ ఆయనను తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఆయన ద్వారా వెళ్ళడం ఏంటి, నో 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 నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని అంటారు అనమాట కొందరు. అనుకొని నాకు నేనే తెలుసుకుంటా, నా ఓన్ వేలో నేను అర్థం చేసుకుంటా అని వాడు వేలో వాడు అర్థం చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకొంత సెకండ్ క్లాస్ ఆఫ్ పీపుల్ వేరే వాళ్ళు ఎట్లుంటారంటే డివోషనల్ సర్వీస్ ద్వారా వెళ్తారు. లైక్ వ్యాస మహర్షి వీళ్ళందరూ, వ్యాసుడు, ఇంకా ధ్రువ మహర్షి, ధ్రువుడు, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా, మిగతా వాళ్ళందరూ ఎట్లా వెళ్ళారు? డివోషనల్ సర్వీస్ ద్వారానే వెళ్ళారు వాళ్ళు. రాయడం స్టార్ట్ చేసేసారు. ఇంకా ప్లీజ్ డోంట్ డూ లైక్ దట్. సో నేను చెప్పేది అర్థం చేసుకోండి క్లారిటీగా. సో ఇట్లా రెండు తరగతులు ఉన్నాయి కదా. ఇది వరకే అదే చెప్తున్నా, కృష్ణాని ఇంతకుముందే చెప్పినా కదా అది అని. దీనికి మన ప్రభుపాద ఏం చెప్పారు అని అంటే, ఇట్లా ఒక యోగా ల్యాడర్ ఉంటుంది. యోగా ల్యాడర్ అంటే ఏంటి చెప్పండి? ల్యాడర్ అంటే నిచ్చెన, అంతేనా? నిచ్చెన మెట్లు ఎక్కుతూ ఉంటాం కదా, ల్యాడర్. అలాగే యోగా ల్యాడర్ ఉంటుంది. ఒక యోగా ప్రాక్టీస్ అయినాక ఇంకొక యోగా, స్టెప్ బై స్టెప్ వెళ్తారనమాట. స్టెప్ బై స్టెప్. ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు 3 తరగతుల వాళ్ళు ఉంటారు. ఒకడేమో పులి ద్వారా మనిషి అవుతాడు, ఇంకొకడు ఆవు ద్వారా మనిషి అవుతాడు, కోతి ద్వారా మనిషి అవుతాడు. ముగ్గురు ఉంటారు. ఇది ఒక సిరీస్ ఉంటది. సింహం ద్వారా, పులి అంటే సింహం ద్వారా ఒక సిరీస్ ఉంటది. ఆవు ద్వారా ఒక సిరీస్ ఉంటది. ఇలా జన్మలు ఎత్తుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు వాడు పులి నుంచి మనిషి అవ్వాలనుకో, ఇలా ఒక సిరీస్ అదొకటి ఉంటది. అలా వెళ్తూ ఆఖరికి లాస్ట్ పులి తర్వాత మనిషి అవుతాడు అనమాట. సో వాళ్ళంతా కొంచెం రాజసిక్ ఉంటాడు, రజోగుణం ఉంటుంది వాడికంతా. ఆవు ద్వారా వచ్చిండనుకో సాత్వికంగా ఉంటాడు వాడు. ఇప్పుడు మన కోతి నుంచి వచ్చిండనుకో మనిషి, వాడు కొంచెం ఎట్లా అంటే తామసిక్ ఉంటాడు. తిందాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, ఏం పట్టించుకోవద్దు, మనకు అవసరమే లేదు. కోతి అనమాట వాడు. ఫ్లక్చుయేట్ ఉంటాడు అంతా. ఒకసారి కరెక్ట్ అంటాడు, ఒకసారి రాంగ్ అంటాడు, పిచ్చి ఉంటాడు వాడు. మెదడే పిచ్చి ఉంటుంది వాడిది. ఇది కౌ అనుకో సాత్వికంగా ఎవరిని ఏమన్నది పాపం. వాడు ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తూ ఉంటది. సాత్విక గుణంతో ఉంటాడు వాడు. తర్వాత వాడు అలా వచ్చిన వాడు హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతాడు, తొందరగా వెళ్ళిపోతాడు, భక్తిలోకి తొందరగా వెళ్తాడు. తర్వాత రాజసిక నుంచి వచ్చినవాడు వాడు అసలు పడడు, ఒక మాట అంటే వాడు అస్సలు పడడు, తిరిగి కొడతాడు. అట్లా వాడంతా డిఫరెంట్ ఉంటాడు. వీడిది డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లా ఈ ముగ్గురు నుంచే మనకి మనుషులు వస్తూ ఉంటారు. అది మన ప్రభుపాద చెప్పాడు ఒకసారి బుక్స్లలో. ఏంటంటే ఇది త్రీ ఈ ముగ్గురు నుంచి ఎలా అయితే మనకి త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున, ఇది మనకి వచ్చింది కదా, మనం నేర్చుకున్నారు కదా. సో అలాగే ఆ 3 అవే ఆ గుణాలు ఇవే అన్నమాట.
ఇలాగే దీంట్లో నుంచే వస్తారు అనమాట, మనుషులు ఇళ్ళ నుంచి వస్తారు. సో వచ్చినాక వీళ్ళు మనుషుల్లాగా వచ్చినాక కూడా అప్పుడే భక్తి యోగాలోకి రావడానికి ఒక లాడర్ ఉంటుంది వీళ్ళకి కూడా. ఎట్లా అంటే ఫస్ట్ అన్కల్చర్డ్ గా పుడతారు అనమాట కొంచెము, తర్వాత కొంచెం కల్చర్గా మీరు పెరుగుతూ భక్తిలోకి వస్తారు. అది కూడా డివోటీస్. ఇప్పుడు మనం హయ్యర్ స్టేజ్ లో ఉన్నాం నిజం చెప్పాలంటే, బై గాడ్స్ గ్రేస్ మనమందరం లాస్ట్ స్టేజ్ లో ఉన్నాం. కరెక్ట్ అన్నమాట, లాడర్ లాస్ట్ స్టేజ్ అంటారు చూడు, అది లాస్ట్ స్టేజ్. ఇప్పుడు కనుక మంచిగా భక్తి 100% చేసామనుకో, 100% భక్తి చేస్తే గోలోకంకి వెళ్ళిపోతాం. లేదా ఇప్పుడు ఏదైనా 50% చేసేసి ఇంకా చేయలేదనుకో, నెక్స్ట్ జన్మలో ఏదన్నా ఎవరైనా ఒక మంచి ఇంట్లో పుడతాం, భక్తి చేసే ఇంట్లో పుడతాము. పుట్టి మళ్ళీ ఇంకొక 50% చేసుకొని మనము వెళ్ళిపోతాం. అట్లా ఒక ఉంటుంది. సో మీకు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇప్పుడు ఏబిసిడీలు అనుకో మనం ఫస్ట్ నుంచి చదవాలి, ప్రతి జన్మలో ఫస్ట్ నుంచి చదవాలి. ఏది? ఈ మెటీరియలిస్టిక్ చదువులు. కానీ భక్తి మాత్రం నువ్వు ఇప్పుడు 10% చేస్తే నెక్స్ట్ జన్మలో ఈ 10% నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది భక్తి. అలా 10% నుంచి, ఇప్పుడు 10% అంటే ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ రావాలంటే నువ్వు 20% మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తావు నెక్స్ట్ జన్మలో. అట్లా నువ్వు 50% చేసేస్తావు అనుకో, నెక్స్ట్ జన్మలో 60 నుంచి స్టార్ట్ అవుతుంది నీ కౌంట్ భక్తి. సో ఇమ్మీడియట్ గా నేర్చేసుకుంటూ ఉంటావు అనమాట నెక్స్ట్ జన్మలో. అంత భక్తి అంతా లైక్ చిన్నప్పుడే నేర్చేసుకోవడం మీలాగా. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉంటారు. సో అందుకే ఇప్పుడు తొందరగా పట్టేశారు అనమాట భక్తిని. సో మీ పేరెంట్స్ ఎవరు అట్లా తీసుకొచ్చేస్తారనమాట, తీసుకొచ్చేసి భక్తిలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఇది తొందర నేర్చేసుకొని ఇంకా వెళ్ళిపోతారు. అట్లా ఉంటుంది. సో సో ఇది ఒక ల్యాడర్, ఇది ఒక ల్యాడర్ లాగా మెల్లమెల్లగా వెళ్తూ ఉంటాం అనమాట. ఒకటేసారి మనము 100% ఒకటేసారి రాము. కాకపోతే భక్తి చేసిన వాడు, ఇప్పుడు సాత్విక గుణంలో పుట్టినవాడు అంటే కౌ నుంచి వచ్చినవాడు, వాడు తొందరగా వెళ్ళిపోతాడు అనమాట, భక్తిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మంచిగా ఎందుకో ఫాల్ అయ్యాడు పాపం, ఎందుకో ఏదో కారణాల వల్ల జంతువులలో పడ్డాడు. కానీ కూడా వాడు మెల్లగా తొందరగా వచ్చేస్తాడు, తొందరగా కంప్లీట్ చేసుకుంటాడు. సో ఇదంతా కొంచెం క్రూషియల్, కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టము, కానీ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. సో ఇక్కడ ఏంటి అంటే వి హ్యావ్ ఎ యోగా ల్యాడర్ ఉంటుంది. ఆ యోగా ల్యాడర్లో మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలి అని చెప్తాడనమాట కృష్ణ. జ్ఞాన యోగము అంటే ఏది కరెక్ట్ ఎలా అనేది ఫస్ట్ నేర్చుకుంటాం అనమాట. ఫస్ట్ కొంచెం నేర్చుకుంటాం, తర్వాత కర్మ చేస్తాం. అయితే ఫస్ట్ యాక్చువల్గా కర్మ చేయాలి. కర్మ చేసిన తర్వాత ఈ కర్మ నుంచి నువ్వు మెల్లమెల్లగా జ్ఞానం నేర్చుకుంటూ ఉంటావు. అయితే ఈ కర్మ ఎప్పుడు నీకు జ్ఞానం రివీల్ చేస్తుంది అంటే, నువ్వు ఎప్పుడైతే ఈ ఫ్రూట్లెస్ అంటే రిజల్ట్ కోసం చేయకుండా కర్మ చేస్తావు చూస్తున్నావా. రిజల్ట్ అంటే నేను ఫస్ట్ క్లాస్ రావాలి అని అనుకోకుండా, వస్తే వచ్చింది లేకపోతే లేదు, నా పని నా ధర్మం ఏంటి నేను చేస్తా, నా ధర్మం అని ధర్మం మీద నువ్వు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినావు అనుకో, అలా కర్మ చేసావనుకో, నీకు మెల్లిగా జ్ఞానం రివీల్ అవుతూ ఉంటుంది. జ్ఞానం రివీల్ అవుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ జ్ఞానము ప్లస్ కర్మ రెండు కలిసి నువ్వు పనులు చేస్తూ ఉంటావు అనమాట. మెల్లమెల్లగా అలా వెళ్ళి ఏం చేస్తావంటే భక్తి కాండలోకి వెళ్ళిపోతావు. లైక్ కృష్ణకి మొత్తం అర్పించడం స్టార్ట్ చేస్తూ ఉంటావు. ఫస్ట్ కృష్ణకి అర్పించావు, ఫస్ట్ కర్మయోగాలో ధర్మాన్ని నమ్ముకుంటావు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అదే చేస్తూ ఉంటావు అనమాట. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు ఫస్ట్. కానీ నువ్వు ఎప్పుడైతే ధర్మాన్నే పట్టుకొని ఉంటావు కదా, అప్పుడు మెల్లిగా నీకు ఎవడో ఒకరు జ్ఞానం, ఏదో మంచి ఫ్రెండ్షిప్ అట్లా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ధర్మానితో ఉన్నావు కదా, మంచి ఫ్రెండ్షిప్ తోటి నీకు మంచిగా జ్ఞానం వస్తూ ఉంటుంది అనమాట. బుద్ధి మంచి బుద్ధి కూడా వస్తూ ఉంటుంది. బుద్ధి అంటే అప్పుడు మెల్లగా ఏంటి, కృష్ణాన్ని పట్టుకోవడం. ఇప్పుడు మీరందరు కృష్ణాన్ని అట్లాగే పట్టుకున్నారు, నేను కూడా, మీరందరు కూడా. సో దట్ ఈస్ వాట్ ఒక ల్యాడర్ లాగా వెళ్తూ ఉంటాము. సో ఇది చెప్తాడు కృష్ణ. సో ఇది ఎవరు చెప్తారు చెప్పండి ఇప్పుడు? దీప్య, ముకుంద ప్రియ చెప్పు. శ్రీ భగవాను వాచ లోకాస్మిన్ ద్వివిధానిష్ట
పురో ప్రోక్త పురా మయానగా ప్రోక్త పురా ప్రోక్త పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యేన సాంఖ్యానాం సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. వెరీ గుడ్. ఓకే ఫైన్, మాతాజీ. బాగా చెప్పింది. అలా చెప్పు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. వెరీ గుడ్ ఫైన్. ఓకే నెక్స్ట్ దీత్య. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. వెరీ గుడ్. మేనజ. చెప్తా ఇప్పుడు రిపీట్ చేయొచ్చా? ఫైన్ ఫైన్, సరే సరే. యు ట్రై టు అండర్స్టాండ్. వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకెవరో Okay. చెప్తానన్నారు. మాతాజీ. చెప్పమ్మా. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అంటే నువ్వు ఇంగ్లీష్ లో చూస్తూ చెప్పావా ఇక్షో? ఎస్ మాతాజీ. అరే భలే, బాగానే క్యాచ్ చేశారు. వెరీ నైస్. ఓకే ఓకే. సో 3.3లో చెప్పాడు ఏంటి, లాడర్ లాగా ఉంటది, ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలి నువ్వు అని చెప్తాడు. సో ఇక్కడ కూడా అలాంటిదే. ఏంటి అంటే న కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చక్కగా వినండి. న కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మాతాజీ ఒకసారి సెకండ్ లైన్ చెప్పారా మాతాజీ? నైష్కర్మ్యం పురుషోష్ణుతే. ఇక్కడ చూడండి, చక్కగా ఇంగ్లీష్ లో ఉంది మీకు. నైష్కర్మ్యం పురుషోష్ణుతే. అదే. సో ఇది కొంచెం టైం ఇస్తాను, కొంచెం ప్రాక్టీస్ చేయడానికి. ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి మనము దాని గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ లైన్ న కర్మణామనారంభాన్ మాతాజీ లాస్ట్ లైన్ సిద్ధిం సమధిగచ్చతి. థర్డ్ లైన్ న చ సన్యసనాదేవ ఓకే, న చ సన్యసనాదేవ. ఓకే, ఇక్కడ ఏంటి అంటే చూడండి, నాట్ బై మీర్లీ అబ్స్టైనింగ్ ఫ్రమ్ వర్క్ అంటే పని చెయ్యకుండా ఉండడం అంట. పని చెయ్యకుండా అంటే ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ చెప్తా మీకు. ఎన్ని వర్ణాలు ఉన్నాయి మనకు? హౌ మెనీ వర్ణాస్ డు వి హ్యావ్? వెరీ గుడ్, 4 వర్ణాలు ఉన్నాయి. పేర్లు చెప్పండి. వర్ణాలు ఎంత మాతాజీ? బ్రాహ్మణ, ఎస్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వైశ్య, శూద్ర, 4 వర్ణాలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అయితే ఈ 4 వర్ణాలు ఇప్పుడు ఒక్క ఇంట్లో 4 కూడా ఉండొచ్చు, తెలుసా మీకు?
ఒక్క ఇంట్లో నలుగురు కూడా ఉండొచ్చు. ఒకటి క్షత్రియ గుణాలు ఉంటాయి. వాడి జాబ్ కూడా క్షత్రియలాగా ఉంటది అనమాట. జాబ్ ఆర్మీలో ఉండొచ్చు. వాడి గుణాలు కూడా అట్లనే ఉన్నాయి అనుకో, వాడు ఒక క్షత్రియుడు లాగా ఉంటాడు. బ్రాహ్మణ్ అనుకో, అంటే టీచర్ లాగా, లైక్ చక్కగా వాడు సాత్విక్గా ఉండడం, సాత్విక గుణాల్లాగా, ఎవరిని ఏమనకుండా కొంచెం ఇదిగా ఉంటాడు. పడతాడు కానీ ఇంకో కొట్టాడు వాడు, కొంచెం అట్లా ఉంటాడు. ఇంకా వైశ్య అంటే కొంచెం బిజినెస్ టైప్లో ఉంటాడు. అన్ని ఇది నాకు ఏమిస్తావు, నీ పని చేస్తా, మరి ఏమిస్తావు అన్న టైప్లో ఉంటాడు వాడు. మొత్తం బిజినెస్గా చూస్తూ ఉంటాడు అన్ని. అట్లా ఉంటారు. శూద్ర వాడేం లేదు, తింటాడు, పడుకుంటాడు, పని చేస్తాడు, చాలా పని చేస్తాడు. ఏ పని అంటే దానికి సెన్సెస్ వాడికి అంటే బుద్ధి ఉపయోగించాల్సిన అవసరం లేదు, పని చేస్తాడు అంతే. అట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. సో ఇట్లా ఒక్క ఇంట్లోనే ఉండొచ్చు మనలోని. అయితే ఒకప్పుడు డిఫరెన్షియేట్ అంటే లైక్ ద్వాపర యుగంలో నేను చెప్పేది, అప్పుడు కదా కృష్ణుడు ఉన్నాడు. ఆ టైంలో అట్లా అంటే కొంచెము చక్కగా చెప్పొచ్చు, వీడు క్షత్రియ, వీడు బ్రాహ్మణి క్వాలిటీస్ ఉన్నాయి అట్లా చెప్పొచ్చు. ఇప్పుడు అసలు చెప్పలేము. కలియుగంలో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఎవరేంటి అని చెప్పలేము. వాడు బ్రాహ్మణ్ కులంలో పుడతాడు, కానీ బ్రాహ్మణ్ లాగా ఉండడు. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ మదర్ పేరెంట్స్ది కొంచెం వస్తుంది కదా, అట్లా అనుకుంటాం. కానీ వాడు అట్లా ఉండడు, వాడు డిఫరెంట్ ఉంటాడు. అన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు అంతా డిఫరెంట్గా ఉంటారు అని. ఎందుకు అని అంటే ఫస్ట్ ఈ వర్ణాస్ నుంచి కులాలు తయారైనాయి, కులాలు వచ్చినాయి మధ్యలో. ఇవన్నీ మనం పెట్టుకునేవి ఈ కులాలన్నీ. నువ్వు రెడ్డిలని, నేను వెల్మా అని, నేను అదని, నేను ఇదని, అట్లా అందరం డిఫరెంట్గా పెట్టుకొని ఏదో ఒక గేమ్ ఆడినాం. ఒక గేమ్, ఆ గేమ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకటే కాడికి వచ్చేసింది అనుకో. సో ఈ వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు బ్రాహ్మణ్కి ఒక ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఉంటాయి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని. సో వాడు ఆ డ్యూటీస్ చేయాలి. ఎట్లా చేయాలి చెప్తున్నాడు. కర్మయోగం అంటే ఎట్లా చేయాలి? ఈ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రిజల్ట్. అలా ఎక్స్పెక్ట్ చెయ్యకుండా కర్మయోగంలో అలా ఉంటాడు. ఫస్ట్ వాడు అలా ఉండాలి. ఫస్ట్ ల్యాడర్లో ఫస్ట్ కర్మయోగం. వాడు అట్లా ఫస్ట్ అట్లా ఉంటాడు అనమాట. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మొత్తము ఇది నాది కాదు అన్నట్టు, ఈ ప్రాపర్టీ అంతా నాది కాదు అంటే దేవుడిది అని అనుకోడు వాడు. స్టార్టింగ్లోనే దేవుడిది అనుకోడు, ఇది నాది కాదన్నట్టు అట్లా ఉంటాడు అనమాట. చక్కగా ధార్మికంగా ఉంటాడు. మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతూ ఉంటాడు అనమాట. జ్ఞానం పెంచుకుంటూ ఉంటాడు అనమాట. రివీల్ అవుతూ ఉంటుంది వాడికి, జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. బుక్స్ చదువుతూ ఉంటాడు, వాడికి ఇంట్రెస్ట్ పుడుతూ ఉంటుంది అనమాట. అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలని జిజ్ఞాస, కొంచెం బుక్స్ చదువుతూ ఉంటాడు. సో ఇది ఇంటర్మింగిల్డ్ అనమాట. ఏది జ్ఞానయోగం అంటే బుక్స్ చదివి తెలుసుకోవడం. అయితే కొందరు ఎట్లుంటారంటే బుక్స్ చదివిన వాడు మంచిగా ఉంటాడా మరి చెప్పండి? వాడు అన్నీ తెలుసు, ఏది కరెక్ట్ ఏది రాంగ్, వాడు పర్ఫెక్టా చెప్పండి? తెలుసు మాతాజీ, కానీ పాటించాలి కూడా. రైట్, వెరీ గుడ్ ఆన్సర్. వాడికి అన్నీ తెలుసు కానీ వాడు పాటించాడు. ఇట్లా ఇది చేస్తే తప్పురా, ఇది కరెక్ట్ కాదు అని వాడికి తెలుసు. ఇప్పుడు సపోజ్ ఎవడన్నా వచ్చి మన ఇంట్లో ఏదో ఒకటి మనకి ఏదో చెడు చేయాలని ఏదో ఒక చెడు చేస్తారు. చెడు చేస్తే వీడేం చేస్తాడు, పోయి వాళ్ళకు కూడా చెడు చేయాలని చూస్తూ ఉంటాడు. వాడికి తెలుసు చెడు చేస్తే అది మంచిది కాదు, ఆ కర్మ మంచిది కాదు, అలా చేస్తే మళ్ళీ నీకు కర్మ బ్యాక్ వస్తుంది అని వాడికి తెలిసినా వాడు చేస్తాడు. సో దట్ ఈస్ రాంగ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెర్నింగ్? నువ్వు అన్ని బుక్స్ చదివి కూడా వేస్ట్ కదా, నువ్వు పాటించినప్పుడు అవన్నీ వేస్ట్ కదా, జ్ఞానయోగం వేస్ట్. సో ఎప్పుడైతే నువ్వు ఈ జ్ఞానం తెలుసుకుంటూ నువ్వు దాన్ని పాటించినవు అనుకో, అంటే కర్మ చేయడం, దాన్ని పాటించడం అంటే కర్మ. నువ్వు పాటించడం అనుకో, దెన్ ఇట్ ఈస్ ఫైన్. మెల్లిమెల్లిగా నువ్వు రివీల్ అవుతూ ఉంటావు. మెల్లిమెల్లిగా స్టెప్ వైజ్ వెళ్తూ ఉంటావు అనమాట. కానీ ఇంకొకటి ఉంది, అదేంటి చెప్పండి? భక్తి యోగా. భక్తి యోగాలో ఏంటి? జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాడు.
వీడేమో సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు, జ్ఞానయోగ చేసిన వాడు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు, మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఒక్కొక్కటి తెలుసుకుంటూ సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. వీడేమో జెట్ స్పీడ్ అన్నమాట, మంచిగా ఒకటి ఎక్కేస్తాడు, ఏది ఏరోప్లేన్ ఎక్కేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. వీడిని చూసి నవ్వుతూ ఉంటాడు, నువ్వు మెల్లిగా రారా అనేసి వీడేమో వెళ్ళిపోతాడు అన్నమాట స్పీడ్గా. సో భక్తి యోగా ఇస్ వెరీ వెరీ ఫాస్ట్ అన్నమాట. నువ్వు భక్తి దాంట్లో ప్రతి దాంట్లో భక్తి ఇంక్లూడ్ చేయాలి. లైక్ వాట్ ఐ సెడ్, అన్ని కృష్ణార్పణం ప్రతిదీ. నువ్వు పని చేయొద్దు అనట్లే, పని చెయ్యి, దాన్ని ఏం చేయాలి, సమర్పించు కృష్ణకి. ప్రతిదీ సమర్పిస్తూ ఉండాలన్నమాట. ఏ పని చేసినా కృష్ణకి సమర్పిస్తూ ఉండాలి. లైక్ ఫుడ్ వండుకుంటావు, ఎట్లా వండుకుంటావు, కృష్ణకి ఫస్ట్ పెట్టి తింటావు, నీ హెల్త్ బాగుంటుంది, అన్ని చూసుకుంటుంటాడు, లైక్ దట్. సో ఎప్పుడైతే నువ్వు ఈ భక్తిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నీ ఇంట్లో ఎవడన్నా నీకు చెడు చేసిండు అనుకో, చెడు చేసినప్పుడు నువ్వు వాడిని ఏమి చెయ్యవు, ఏమనుకుంటావు అంటే యూ జస్ట్ ఫీల్, అంటే అయ్యో నాకు ఎందుకు ఇట్లా జరిగింది, వాడు నాకు ఎందుకు చేశాడు, ఇట్లా బ్యాడ్ ఎందుకు చేశాడు, నేను ఎంత మంచిగా ఉన్న వాడితోటి అని నువ్వు ఫీల్ అవుతావు కదా. ఇన్సైడ్ పరమాత్మ ఈజ్ దేర్, హీ విల్ బి లిజనింగ్ యూ, వింటూ ఉంటాడు, అరే కరెక్టే కదా వీడెంత బాధపడుతున్నాడు. కానీ నీలో ఉన్న పరమాత్మ నీకు చెడు చేసిన వాళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు. సో డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది అక్కడ. కనెక్ట్ అయ్యి వాడికి డెఫినెట్గా వాడికి జరగాల్సింది వాడికి జరుగుతుంది అనమాట. వాడు రికగ్నైజ్ అవుతూ ఉంటాడు, అయ్యో నేను ఇలా చేశాను కదా వాళ్ళకి, అందుకే నాకు ఇలా అయింది అని వాళ్ళు రికగ్నైజ్ అవుతూ ఉంటారు. డెఫినెట్గా తప్పకుండా అవుతారు. సో దిస్ ఇస్ వాట్ ద కనెక్షన్, అంటే ఒక డివోటీకి అంత పవర్ ఉంటుంది. సో ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట, ఏంటి, మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందజాలడు. అంటే కర్మ చేయకుండా, అంటే ఎవరు చేయరు, సన్యాసులు చేయరు. కొందరు ఏం చేస్తారంటే నేనేమి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతా అనుకొని ఏమి పని చేయరు అనమాట, అన్ని వదిలేస్తారు, అన్ని వదిలేసి హాయిగా కూర్చొని ఏ పని చేయరు. లైక్ బ్రాహ్మణ్ అనుకో, ఏం పని చేయడు, వాడు మంచిగా కూర్చుంటాడు. సో కూర్చొని వాడు సాధులాగా కూర్చుంటాడు, కానీ వాళ్ళ లోపల అన్ని ప్యూరిఫికేషన్ లేదు పాపం, ప్యూరిఫై అవ్వకుండా సన్యాసి అవుతాడు. అట్లా చాలా మంది ఉన్నారు ఈ కలియుగంలో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరో డోంగ్రీ బాబాలు ఎవరెవరో వచ్చి కూర్చొని ఇంకేదో చూసాను నేను మొన్న, వాడు తంతే వాళ్ళకు జబ్బులన్నీ పోతాయంట, ఆ సన్యాసి తంతే జబ్బులన్నీ పోతాయంట. ఇంకేంటో చూస్తాను నేను టీవీలో, ఏదో TV9లో అక్కడ న్యూస్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా. ఒక సన్యాసి కూర్చున్నాడు, ఆ సన్యాసి నీళ్లు చల్లుతాడంట, చల్లితే అయిపోయింది, వాళ్ళకు అన్ని పాపాలు పోతాయంట, ఏదేదో చెప్తారు అన్ని. కానీ దట్ ఈస్ ఫేక్ కదా, పుట్టి ఇట్లా చల్లితే అయిపోతుందా, ప్యూరిఫై అయిపోతారా మనిషి? సాధన చెయ్యాలి. ఏంటి మనకు ప్రభుపాద ఏం చెప్పాడు, ఏం సాధన, ఎనీవన్? హరే కృష్ణ మహామంత్రం. సాధన చేయాలి, చాలా చెయ్యాలి. చేస్తూ ఉంటే అంత ఈజీగా ప్యూరిఫై అవ్వరు. సో నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు మెల్లిగా ప్యూరిఫై అవుతాడు, అప్పుడు జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాడు వాడు. ఈ కర్మయోగాకి ఒక 6 years 7 years జ్ఞానయోగ కర్మయోగ మింగిల్డ్ వాళ్ళు 6 years 7 years పడుతుంది. కానీ భక్తి యోగాలో ఉన్నాడు ఎప్పుడైతే హరే కృష్ణ మంత్ర 16 మాలాస్ జపం చేయడం స్టార్ట్ చేస్తాడో జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాడు వాడు, స్పీడ్గా వెళ్ళిపోతాడు. వీడు వాడిని చూసి నవ్వుతూ ఉంటాడు, అరే నువ్వు మెల్లరారా సైకిల్ మీద అని. సో అట్లుంటది, అంత పవర్ఫుల్ భక్తి యోగా. సో దట్ ఈస్ వాట్ హీ సెయింగ్, నాట్ బై మీర్లీ అబ్స్టైనింగ్, అంటే చేయకుండా ఉండడం. అబ్స్టైనింగ్ ఫ్రమ్ వర్క్ కెన్ one achieve freedom from reaction, nor by renunciation alone can one attain perfection. జస్ట్ సన్యాసం తీసుకున్నంతనే వాడు సిద్ధి అంటే ప్యూరిఫై అవ్వడు. సన్యాసం తీసుకోవడం అంటే అంత ఆషామాషి మాటలు కాదు. కొందరైతే జైల్లో కూర్చున్నారు, ఇప్పుడు సన్యాసం తీసుకొని నానా అంటే ప్యూరిఫికేషన్ లేకపోతే ఏమవుతుంది, పోయి జైల్లో కూర్చుంటారు, అంతే కదా. ప్యూరిఫికేషన్ లేదు, వాడు పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ తీసుకురమ్మంటాడు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు, చక్కగా అన్ని డబ్బులంతా ఎనికేసుకుంటాడు. లాస్ట్కి ఏమవుతుంది, ఎవడో ఒకటి చూస్తాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, వీడు దొంగ బాబారా అని చెప్పి
పోలీసులు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. ఏమైంది లాస్ట్కు? ఈ డబ్బులు పాయే, జీవితం పోయింది. సో అట్లాంటి సన్యాసులు కలియుగంలో కోకొల్లలు ఉన్నారు. ఎప్పుడు ప్రభుపాద ఉన్నప్పుడే చాలా మంది ఉన్నారంట. ప్రభుపాద బుక్స్ లో రాశాడు. ఆయన బెంగాల్లో చాలా మంది ఉండేనంట అప్పుడే, ఆయన టైంలోనే. ఇక ఇప్పుడైతే చెప్పొద్దు, ఇంకా ఇక ఇప్పుడైతే అసలు చెప్పనవసరం లేదు, అంతమంది ఉన్నారు. సో ఇది అది కరెక్ట్ కాదు. ఫస్ట్ నువ్వు ప్యూరిఫికేషన్ అవ్వాలి, నువ్వు ప్యూరిఫై అవ్వాలి. ప్యూరిఫై ప్రాసెస్ ఉంది, అది ఒక ప్రాసెస్. అదేంటంటే హరే కృష్ణ మంత్ర జపంతో నువ్వు ప్యూరిఫై అవుతావు. ఓకే, నా ఒక్కొక్కరు చెప్పడం స్టార్ట్ చే. ఓకే దీత్య. न कर्मणामनारम्भान् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यासनादेव सिद्धिं समाधिगच्छति. కొంచెం దీర్ఘాలు పోయాయి. ఓకే ఓకే మాతాజీ నేను చెప్పచ్చా? ఇస్తాను. నా కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఇంకెవరున్నారు? ఇంకెవరు? సాధ్వి చెప్పమ్మా. మాతాజీ వచ్చా? ఓకే, వర్ణిక అని అడుగుదాం. వర్ణిక వచ్చా? మాతాజీ రిపీట్ చేస్తాను మాతాజీ. ఓకే, సాధ్వి అండ్ వర్ణిక అండ్ సనయ్ ముగ్గురు. న కర్మణా మనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఓకే, రేపు నేను ఇంకొక శ్లోక ప్రణామ్ మంత్రాస్లో ఇంకొక శ్లోక యాడ్ చేస్తాను. అందరూ మనం అది నేర్చుకోవాలి. ఈ 3rd చాప్టర్ నుంచి మనం అది నేర్చుకోవాలి. సో అందరు కొంచెం 7:30కి వచ్చేస్తే చాలా బాగుంటుంది. రావట్లేదు అందరు. ఓకే, ఇంకెవరైనా? అతుల్య చెప్తావా నాన్న? రిపీట్ చేస్తావా? ఓకే, రిపీట్ చేసే వాళ్ళు, రాని వాళ్ళు ఎవరికి వాళ్ళు రిపీట్ చేస్తూ ఉండండి. నా కర్మణా మనారంభాన్. యాక్చువల్లీ నా కర్మణాం అనారంభాన్, కానీ అక్కడ మళ్ళీ మీకు ఇదవుతుందని అలాగే చెప్తున్నాను. నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఓకే, ఇంకెవరైనా చెప్పడానికి రెడీ ఉన్నారా? ఓకే ఫైన్. సో టైం అయిపోయింది. సో వాంఛాకల్ప చెప్పేసేయండి అమ్మా. వాంఛాకల్పతరుభ్యశ్చ జలంధరా శ్రీమద్ భగవద్గీత కి శ్రీల ప్రభుపాదికి అనంత కోటి వైష్ణవ భక్త బృందకి
జై. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. యా హరే కృష్ణ ఆల్ ఆఫ్ యూ. నేను రోజు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. సో మీరు చదువుకుంటూ ఉండాలి, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా, చక్కగా వినాలి మీరు.